నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు, వందనములు. చాలా సంతోషం. అందరు క్షేమంగా ఉన్నారా? అందరు దేవునికి వాక్యాన్ని చదువుతున్నారా? ఆయనను ప్రార్థిస్తుంటున్నారా? మరి ఆయన గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, మనల్ని కాపాడేటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు మరి మనల్ని సజీవ సంఖ్యలో లెక్కించుకొని మరల ఈ యొక్క నూతన దినంలో దేవుని యొక్క వాగ్దానపు మాటలు ధ్యానించడానికి, ఆయన యొక్క ఆశీర్వాదాలను పొందుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప అద్భుతమైన సమయాన్ని బట్టి, ఈ దినను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దానపు మాటలు బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకూడని వారితో చెప్పగా. మరి ఈ మాటలను దేవుడు శిష్యులతో పలుకుతుంటున్నాడు. మీరు ధైర్యం తెచ్చుకోనండి, భయపడకండి అంటున్నాడు. మరి శిష్యులు ఎందుకు భయపడ్డారు? ధైర్యాన్ని ఎందుకు కోల్పోయారు అని కనుక మనం ఒకసారి గమనిస్తే, యేసు ప్రభువు ఈ లోకంలో మానవ అవతారంలో మరి ఈ లోకానికి వచ్చిన సమయంలో ఆయన మరి లోకరాజ్య సువార్తను ప్రకటిస్తూ తన శిష్యులతో పాటు సముద్రం మీద పడవలో ప్రయాణించి ఎక్కువగా దేవుని యొక్క రాజ్య సువార్తను గురించి ప్రకటించేవాడు. మరి ఆ సమయంలో ఆ రోజు శిష్యులను ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానని చెప్పి ప్రభువు కొండకు వెళ్ళి ఏకాంత ప్రార్థన ముగించుకొని తెల్లవారుజామున 4 గంటలకు సముద్రం మీద నడుస్తూ పడవ దిక్కు మరి ప్రయాణిస్తుంటున్నప్పుడు, నీళ్ల మీద నడుస్తుంటున్నప్పుడు శిష్యులు చూసి ప్రభువును గుర్తుపట్టలేదు, కానీ దయ్యము మా వైపు వస్తుందని భయపడి ఎంతో ధైర్యాన్ని కోల్పోయారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, నేనే అంటున్నాడు. శిష్యులు ప్రభువును గుర్తుపట్టలేదు. ఈరోజున మనం కూడా మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలలో, సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో మరి మనము కూడా మన పరిస్థితిని బట్టి మనం ధైర్యాన్ని కోల్పోయి ప్రభు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోతుంటున్నాము. ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మనము ఇంకా దృఢపరచుకోలేకపోతున్నాం, బలహీనమైపోతున్నాం విశ్వాసం. ఎందుచేతనంటే మరి దేవుణ్ణి మన హృదయంలో మనం నిలుపుకోవడం లేదు. ఆయన యొక్క మాటలు మన హృదయంలో నిలుపుకోవడం లేదు. నా యందు మీరు మీ అందు నా మాటలను నిలిచి ఉండినలా మీకు ఏది ఇష్టం అడగండి అన్నాడు. దేవుని యొక్క మాటలు, దేవుణ్ణి మన హృదయంలో ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకొని మరి ఆయన విశ్వాసంతో ముందుకెళ్ళాలి, కానీ ఎంత మాత్రము బలహీనం అవ్వద్దని దేవుడి రోజున తెలియజేస్తున్నాడు. నీవు ఒకవేళ బలహీనపడుతున్నావా, భయపడుతున్నావా, ధైర్యాన్ని కోల్పోతున్నావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓ నా ప్రియ బిడ్డ, నీవు భయపడకు, ధైర్యంగా ఉండు. నీకున్న అనారోగ్యాన్ని నేను స్వస్థపరుస్తాను, నీకున్న సమస్యలను నేను తొలగిస్తాను అని దేవుడి రోజున నీతో మాట్లాడుతుంటున్నాడు. కనుక నీవు నీ కుటుంబంలో వచ్చే ప్రతి సమస్యను బట్టి, పిల్లలను బట్టి, భర్తను బట్టి, కుటుంబాన్ని పోషించే విషయంలో, ఆర్థిక విషయాలు, మరి నీ ఉద్యోగ వ్యాపారంలో, నీ చదువులో, ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో కూడా నీవు భయపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడకు, ధైర్యంగా ఉండు. ఆయన ధైర్యం ఇచ్చేటువంటిది. యెషయా గ్రంథం 41:10 అంటాడు, బూదిగంతముల నుండి దాని కొనల నుండి నేను పిలుచుకున్నవాడా, మరి నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడైనాను, నా కుడి చేతితో నేను పట్టుకొని నేను నడిపిస్తాను అన్నాడు. అంత గొప్ప దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. మరి నీవెందుకు భయపడుతున్నావు? భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. అలాగే దేవునికి గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు తను సజీవునిగా సమాధిని గెలిచి లేచిన తర్వాత తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు శిష్యులకి. ఆ సమయంలో కొన్ని సందర్భాల్లో శిష్యుల మధ్యలోకి వెళ్ళి ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు వారు గుర్తుపట్టలేకపోయారు, భయపడ్డారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35-39 గమనిస్తే అక్కడ శిష్యులు భయపడ్డారు. అప్పుడు ఆయన, మీ వద్ద ఏమైనా ఆహారం ఉందా, తేండి అన్నప్పుడు వారు తీసుకొచ్చినప్పుడు దాన్ని తిని, చూడండి నేనే ప్రభువును
అని చెప్పేసి వాళ్లకు తనను తాను కనపరుచుకున్నాడు. వారిలో ఉన్న భయాన్ని తొలగించాడు. ఈ రోజున మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రభు ఆయన ఉన్నాడు, ధైర్యంగా ఉండండి. అలాగే శిష్యులతో మరి పరలోకానికి ఇంకా నేను వెళ్ళాలి, నేను వెళ్ళే రోజులు దగ్గర పడుతున్నాయని వారికి తెలియజేస్తూ యోహాను సువార్త 14:1-4 అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకండి అని పలికాడు. శిష్యులు కలవరపడ్డారు. అయ్యో, మా ప్రభు వెళ్ళిపోతేలా? మాకు మంచి ఆహారం పెట్టినాడు, మాకు స్వస్థతలు ఇచ్చాడు, మాకు ధైర్యాన్ని ఇచ్చాడు, మాకు తోడుగా ఉన్నాడు. మరి ఎన్నో విధాలుగా మాకు తోడుగా ఉన్నటువంటి యేసు ప్రభు మా మధ్య నుంచి వెళ్ళిపోతే ఎలా? కానీ ఆయన తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే మరలా ఆయన నేనే మార్గం సత్యము జీవన అయినాను, మరి నా దగ్గరికి మీరు పరలోకానికి రావాలి అని అంటే మరి మీ కొరకు నేను అక్కడ ఇంట్లో సిద్ధపరచడానికి వెళ్తున్నానని వారికి ధైర్యం ఇచ్చాడు. ఈ రోజున మనందరినీ కూడా దేవుడు ధైర్యపరుస్తుంటున్నాడు. ఆయన పరలోక రాజ్యంలో మనం కూడా ఆయనతో పాటు నివసించడానికి మన కొరకు అక్కడ ఇళ్ళని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. కనుక ప్రభు ఉన్నాడు, కలవరపడకండి. మీ బాధల్లో, మీ కష్టాల్లో భయపడకండి. ఆయన మరలా రాబోతున్నాడు. విశ్వాసంతో జీవించండి. ఎంత గొప్పది ఆయన. మరి అటువంటి దేవుడు ఆనాడు శిష్యుడు బలపరిచిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను బలపరిచిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ బలపరుస్తూ ఉంటున్నాడు. నేను ఏమాత్రం సందేహించక, ఏమాత్రం కలవరపడక, ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ఉండమని దేవుడి రోజున మరి నిన్ను బలపరుస్తూ ఉంటున్నాడు. ఆయన బలం ఇచ్చే దేవుడు కనుక అట్టి కృపతో దేవుడు నిన్ను దీవించి దినమంతా నీకు తోడయుండి నడిపించుగాక. ప్రార్థన. ప్రేమగల మా ప్రియతండ్రి, నీకు స్తోత్రం. మీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి. మరి దినమంతా మీరు తోడుగా ఉండండి, మీరు రాకపోకలు తోడుగా ఉండండి. మరి ఈ బిడ్డల జీవితాల్లో అనారోగ్యాలను బట్టి, బాధను బట్టి, సమస్యలను బట్టి, మరి పిల్లలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, కుటుంబాన్ని పోషించుకునే విషయంలో, మరి ఉద్యోగ వ్యాపారాల్లో మరి తండ్రి మీరు తోడుగా ఉండండి. వారికి ఉన్న భయాలన్నీ తొలగించండి, సహాయం చేయండి. వృద్ధులను అనాథలను ఆదరించండి. మరి పేదలను కనికరించండి. మరి దేవైక వివాహం కాని వారికి వివాహం దయచేసి సంబంధాలు దయచేయండి. మరి సంతానం లేని వారికి సంతానం దయచేయండి. మరి ఈరోజు వివాహ దినం, జన్మదినం జరుపుకుంటున్న వారికి సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఇక వృద్ధులను ఆదరించండి. ఒంటరిగా ఉన్న వారికి నీవే జంటగా ఉండండి. దేవా, నీ ప్రియ బిడ్డలకి ఎవరెవరికి ఏ లోటుపాట్లు మీరే తీర్చమని ఈ దినమంతా తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.